వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. ఒకప్పుడు ప్రపంచాన్నే గడగడలాడించిన ఆ దేశం ఇప్పుడు ఎందుకు అలా వణికిపోతుంది? సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకున్న గడ్డపై ఇప్పుడు కుర్చీలాట ఎందుకు నడుస్తుంది? పట్టుమని 10 రోజులు కూడా ఒక ప్రధాని పదవిలో నిలవలేకపోతున్నారంటే అక్కడ జరుగుతున్న ఆ అంతర్గత కుట్రలేంటి? ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు వైదొలుగుతారో తెలియని ఘోరమైన రాజకీయ అనిశ్చితి అక్కడ ఎందుకు నడుస్తుంది? గత 10 ఏళ్లలో బ్రిటన్ రాజకీయాలు ఎంత నవ్వుల పాలయ్యాయో, 10 ఏళ్లలో 6 ప్రధానులు మారిన ఆ షాకింగ్ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన దేశమది. సూర్యుడు అస్తమించని విశాల సామ్రాజ్యంగా చరిత్ర పుటల్లో నిలిచింది. పాలన ఎలా ఉండాలో అన్ని దేశాలకు పాఠాలు చెప్పిన ఘనత వారిది. కానీ ఇప్పుడు అదే బ్రిటన్ గడ్డపై చిత్రమైన రాజకీయ వింతలు జరుగుతున్నాయి. ఏ ప్రధాని పట్టుమని 10 రోజులు కూడా కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. వరుస రాజీనామాలు ఆ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. అంతర్గత రాజకీయాలు, కుతంత్రాలు ఆ దేశాన్ని నవ్వుల పాలు చేస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలోనే ఏకంగా 6 ప్రధానులు మారారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంత పార్టీకి చెందిన 100 మందికి పైగా ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకుంటున్నారు. ప్రస్తుత ప్రధాని స్టార్మర్ కంటే ముందున్న నేతల రికార్డులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ రాజకీయ అనిశ్చితి ఆ పాత సామ్రాజ్య వైభవానికి తీరని మచ్చగా మారుతుంది. బ్రిటన్ దేశ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం 50 రోజులు మాత్రమే ప్రధాని పీఠంపై కూర్చోగలిగారు. 2022 సెప్టెంబర్ 6వ తేదీన ఎంతో ఆశతో ఆమె ప్రధాని పదవిని చేపట్టారు. కానీ అదే ఏడాది అక్టోబర్ 25వ తేదీన విమర్శల మధ్య ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 20 నెలల పాటు ప్రధాని పదవిలో రిషి సునాక్ కొనసాగారు. 2022 అక్టోబర్ 25న ఆయన బ్రిటన్ సారథ్య బాధ్యతలు స్వీకరించారు. 2024 జూలై 5వ తేదీ వరకు మాత్రమే సునాక్ ఆ పదవిలో నిలబడగలిగారు. అంతకుముందు బ్రెగ్జిట్ డీల్ పూర్తి చేసిన ఘనత దక్కించుకున్న నేత బోరిస్ జాన్సన్. కానీ పార్టీ గేట్ స్కాండల్ ఆయన రాజకీయ జీవితాన్ని ఘోరంగా బలి తీసుకుంది. 2019 జూలై 24 నుండి 2022 సెప్టెంబర్ 6 వరకు ఆయన సేవలు అందించారు. బ్రిటన్ రాజకీయాల్లో ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా రాజీనామాల పర్వం సాగింది. బోరిస్ జాన్సన్ కంటే ముందు థెరెసా మే 1075 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఆమె 2016 జూలై 13 నుండి 2019 జూలై 24 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే బ్రిటన్లో ఈ ఘోర రాజకీయ అనిశ్చితికి పునాది వేసింది మాత్రం డేవిడ్ కామెరూన్. ఆయన వేసిన ఒకే ఒక్క రాజకీయ జూదం ఘోరంగా బెడిసికొట్టింది. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణతో కామెరూన్తోనే అసలు రాజకీయ సంక్షోభం మొదలైంది. నాటి నుండి నేటి వరకు బ్రిటన్ ప్రధాని కుర్చీ ముళ్లపాన్పులా మారిపోయింది. ఏ ఒక్క నాయకుడు కూడా పూర్తి కాలం అధికారంలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్గత ముఠా రాజకీయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తున్నాయి. ఒకనాటి సుస్థిర దేశం నేడు నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అనుకున్న దేశంలోనే ఇలాంటి రోజులు రావడం విచారకరం. 6 ప్రధానులు మారినా అక్కడ నేటికి పూర్తి సుస్థిరత చేకూరలేదు. ఇక్కడే మనం అసలైన మరో ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. 2014 నుండి ఇప్పటి వరకు బ్రిటన్లో 6 ప్రధానులు మారిపోయారు. కానీ అదే కాలంలో భారతదేశంలో మాత్రం ఒకే ఒక్కడు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయనే దేశ ప్రజల ఆదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోదీ. భారతదేశంలో ఎలాంటి రాజకీయ అనిశ్చితి లేకుండా సుస్థిర ప్రభుత్వం నడుస్తోంది. బ్రిటన్ సంక్షోభాన్ని చూస్తుంటే భారతదేశమే ఎంతో నయమనిపిస్తోంది. అక్కడ నాయకులు కుర్చీల కోసం కొట్టుకుంటుంటే ఇక్కడ దేశం ప్రగతి పదంలో దూసుకుపోతుంది. బలమైన నాయకత్వం ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని భారత్ నిరూపించింది. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యం కంటే మన దేశ ప్రజాస్వామ్యమే ఎంతో గొప్పదని స్పష్టమవుతుంది. రాజకీయ స్థిరత్వం దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతుందో మనకు తెలుస్తోంది. ప్రపంచ వేదికపై భారత్ గర్వంగా తల ఎత్తుకునేలా ఈ సుస్థిరత నిలిచింది. లేబర్ పార్టీలో అంతర్గతంగా పెరిగిన అసమ్మతి, నాయకత్వ మార్పు కోసం జరిగిన అంతర్గత తిరుగుబాటు స్టార్మర్ నిష్క్రమణకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్నహామ్ నుండి స్టార్మర్కు సవాలు ఎదురైంది. బ్రిటన్ రాజకీయ సంప్రదాయాల ప్రకారం ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలంటే సదరు నేత తప్పనిసరిగా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై ఉండాలి. కిందటి వారం జరిగిన ఉప ఎన్నికల్లో బర్నహామ్ ఘన విజయం సాధించారు. పార్లమెంటులో అడుగుపెట్టారు.
దీంతో కీర్ స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేయాలనే డిమాండ్లు లేబర్ పార్టీలో బలంగా వినిపించడం ఆరంభమైంది. 100 మంది ఎంపీలు తన రాజీనామాను డిమాండ్ చేశారు. ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని హుందాగా పేర్కొన్నారు. మన దేశాన్ని తక్కువ చేసి చూసిన వారే నేడు మన సుస్థిరతను చూసి అసూయపడుతున్నారు. 10 ఏళ్లలో 6 ప్రధానులను మార్చిన బ్రిటన్ ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. కానీ యావత్ భారతదేశం మాత్రం ఒకే నాయకుడి వెనుక నడుస్తూ రికార్డులు సృష్టిస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతోంది. బ్రిటన్లోని లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీల అంతర్గత రాజకీయాలు ప్రపంచానికి పెద్ద పాఠం. రాజకీయ స్వార్థం దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో బ్రిటన్ పరిణామాలు చెబుతున్నాయి. అదే సమయంలో దేశ భవిష్యత్తును ఆలోచించే ప్రభుత్వం ఉంటే భారత్ లాంటి అద్భుతాలు జరుగుతాయి. మన రాజకీయ వ్యవస్థలోని పరిణితిని చూసి ప్రపంచ దేశాలు నేడు ఆశ్చర్యపోతున్నాయి. అందుకే గర్వంగా చెప్పుకోవచ్చు, బ్రిటన్ కంటే అన్ని విషయాల్లో మన భారతదేశమే ఎంతో నయం. సుస్థిర ప్రభుత్వ పాలనలో భారతదేశం నవశకానికి బాటలు వేస్తోంది. అధికార వ్యామోహం, అంతర్గత కుతంత్రాలు ఒకప్పటి మహా సామ్రాజ్యాన్ని ఎలా నవ్వులపాలు చేస్తాయో బ్రిటన్ రాజకీయాలే దానికి సజీవ సాక్ష్యం. ప్రపంచాన్ని శాసించిన శక్తులే నేడు నాయకత్వలేమితో అనిశ్చిత నిర్ణయాలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ అదే సమయంలో భారతదేశం మాత్రం సుస్థిరమైన పాలనతో, బలమైన నాయకత్వంతో ప్రపంచ దేశాలకు సరికొత్త దిక్సూచిగా మారుతుంది. నేడు మన రాజకీయ స్థిరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయేలా భారత్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రజాస్వామ్య పరిణితిలో, దేశ ప్రగతిలో ప్రపంచ వేదికపై మన భారతదేశమే ఎంతో ఉత్తమమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అందుకే ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే ఒకే ఒక్క మాట, అన్ని విషయాల్లో మన ఇండియాయే ఎంతో నయం.